హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ పర్వం అనేది ప్రారంభమవుతుంది. అందులో ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి, దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది అధికారికంగా. కాబట్టి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి, సీరియస్గా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి విజయం సాధించాలని అనుకుంటున్నటువంటి, ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా సిద్ధంగా ఉండండి, సంసిద్ధులై ఉండండి. దానికంటే ముందు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్టులలో ఏ టాపిక్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏంటి, ఆ సిలబస్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా మనం గ్యాదర్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామ్ యొక్క ప్యాటర్ను ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. దానితో పాటుగా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాలి. చూడండి, గ్రూప్ 1కి సంబంధించింది ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది కంబైన్డ్గా చేస్తేనే మనం సక్సెస్ కాగలుగుతాం. అలా కాకుండా చాలామంది అభ్యర్థులు ఏం ఆలోచిస్తారంటే, ముందు ప్రిలిమ్స్ ఉంటుంది కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది గ్రూప్ 2 ప్రిపరేషన్తో మనం స్టార్ట్ చేస్తే అటు గ్రూప్ 2 ఎగ్జాము, ఇటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసుకోవచ్చు, రెండిట్లో కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకు క్లియర్ అయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్, అప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ అనేది కంబైన్డ్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే ముందే పూర్తి చేసుకొని ఉన్నట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మనకు మెయిన్స్ ఎగ్జామ్కు చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా త్వరగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరంలో మనకు పాత నోటిఫికేషన్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్స్ యొక్క తేదీలు కనుక మీరు చూస్తే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మన మెయిన్స్ అనేది చాలా తక్కువ సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందు సిలబస్ పైన పూర్తి కమాండింగ్ తెచ్చుకోండి. తర్వాత ప్రిపరేషన్ అనేది ఒక ప్లానింగ్తో స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు కంప్లీట్ సిలబస్ పూర్తి చేసి ఉండాలి. ఆ ప్రిలిమ్స్ డేట్ ఏదైతే ఉంటుందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కు 2 months 2.5 months టైం ఉంటుంది. ఆ టైంలో మీరు రివిజన్ చేసే విధంగా ఉండాలి. ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సిలబస్ను రివిజన్ చేసే విధంగా ఉండాలి. ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్ కూడా మనకు రివిజన్ చేసే విధంగా ఉండాలి. అంటే మొత్తంగా నోటిఫికేషన్ కంటే ముందే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది కంప్లీట్గా మనం పూర్తి చేసుకొని ఉండాలి, చదివి ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను నేరుగా మనకిప్పుడు ఈరోజు ఫస్ట్ క్లాస్లో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన సిలబస్ను మీకు వివరించబోతున్నాను. డైరెక్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్నే వివరించబోతున్నాను. గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో మనకు పేపర్ 3 అనేటువంటిది ఈ పాలిటీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పేపర్గా మనం చెప్పొచ్చు. పేపర్ 3లో 3 parts ఉన్నాయి. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3లో 3 parts ఉన్నాయి. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సొసైటీ, దాన్ని మనం సోషియాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్గా చెప్తున్నాం. సొసైటీ, ఇక రెండవది పాలిటీ, మూడవది గవర్నెన్స్. ఇలా 3 partsగా పేపర్ 3 అనేది తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. సొసైటీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిపి 150 మార్క్స్ ఉన్నాయి. అంటే పాలిటీ, గవర్నెన్స్ అనేది 100 మార్క్స్ పేపరు. మెయిన్స్లో 100 మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్టు మనకు పాలిటీ, గవర్నెన్స్.
సో ఈరోజు క్లాస్లో ఈ ఎపిసోడ్లో మనం పాలిటీ సిలబస్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో గవర్నెన్స్కు సంబంధించినటువంటి సిలబస్ ఏంటో తెలుసుకుందాం. సిలబస్ పైన అవగాహన అనేది ఫస్ట్ మనకు కావాల్సినటువంటిది. ప్రిపరేషన్ కంటే ముందు అసలు సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ మనకు ఉన్నాయి అనేది మనకు కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియన్ పాలిటీ అనగానే అన్ని టాపిక్స్ను ఓవర్గా చదివితే సరిపోతుంది, ఓవరాల్గా చదివితే సరిపోతుంది అనుకుంటారు. కానీ మనకి ఇచ్చినటువంటి సిలబస్లో అన్ని టాపిక్స్ అనేది ఉండదు. ఇంకా చెప్పాలంటే ఏపీకి తెలంగాణకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 టీఎస్పీఎస్సి గ్రూప్ 1 సంబంధించిన సిలబస్లో కూడా వ్యత్యాసం ఉంది. సో ఏపీ అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి తెలంగాణ అభ్యర్థులకు లేవు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ అభ్యర్థులకు ఇచ్చినటువంటి సిలబస్లో కొన్ని ఏపీ అభ్యర్థులకు లేదు. అందుకని నేను స్పెషల్గా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి గ్రూప్ 1 సిలబస్నే చెప్పబోతున్నాను. ఓకేనా. ఇందులో మనకు 5 యూనిట్స్ అనేవి ఉన్నాయి, 5 యూనిట్లు ఉన్నాయి. ఓకేనా. ఈ 5 యూనిట్లు ఒక్కొక్క యూనిట్ మనం 10 మార్క్స్గా తీసుకున్నట్లయితే 5 యూనిట్లకు కలిపి మొత్తంగా 50 మార్కులు. ఓకేనా. సో పేపర్ 3లో 3 పార్ట్స్ ఉన్నాయి. సొసైటీకి 50 మార్క్స్, పాలిటీకి 50 మార్క్స్ అండ్ గవర్నెన్స్కు 50 మార్క్స్. అందులో పాలిటీలో 5 యూనిట్స్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీలో ఈ 5 యూనిట్స్లలో ఈచ్ 1 యూనిట్కు మనం 10 మార్క్స్ చొప్పున వస్తాయని చెప్పేసి మనం భావించవచ్చు. సో మరి ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఒక్కసారి చూడండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమము అని చెప్పేసి ఇచ్చారు. భారత రాజ్యాంగ పరిణామ క్రమము, దానిలో ముసాయిదా కమిటీ పాత్ర, రాజ్యాంగ తత్వము మరియు పీఠిక మరియు ముఖ్య లక్షణాలు, అంటే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, మౌలిక నిర్మాణము, రాజ్యాంగ సవరణలు. ఇది ఫస్ట్ యూనిట్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిణామ క్రమము, దీన్ని మనం భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యము అని చెప్పేసి చదువుకొని ఉంటారు. అంటే ఈ టాపిక్లోనే మనకు భారత రాజ్యాంగ నిర్మాణానికి, భారత రాజ్యాంగ రచనకు దారితీసినటువంటి, భారత రాజ్యాంగ రచనకు ఆధారమైనటువంటి రాజ్యాంగ చట్టాల యొక్క అంశాల గురించి ఇందులో తెలుసుకుంటాం. అంతేకాకుండా బ్రిటిష్ పరిపాలన అనేటువంటిది, బ్రిటిష్ పరిపాలనా కాలంలో చేయబడినటువంటి వివిధ చట్టాలు, రాజ్యాంగ చరిత్ర అంశాలు, వాటికి అనుగుణంగా రాజ్యాంగ పరిషత్పై దాని ప్రభావము, రాజ్యాంగ రచన ఏ విధంగా పూర్తయింది అని చెప్పేసి ఈ టాపిక్లోనే మనం దశల వారీగా కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ కాబట్టి ఇది, ఇందులో ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి, భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఏ రకంగా క్వశ్చన్స్ రావచ్చు, ఈ భారత రాజ్యాంగ రచనలో ముసాయిదా కమిటీ పాత్రపై ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అనేది అభ్యర్థికి ఒక అవగాహన ఉండాలి. అప్పుడే సో ఆ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషను, మెయిన్స్కి సంబంధించినటువంటి ఏ అంశాలను మనం చదవాలి అనేది తెలుస్తుంది. సో భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మనం 6 దశలుగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ దశల వారీగా మనకు చట్టాలను చదవాల్సిన అవసరం ఏం లేదు, అదంతా కూడా ప్రిలిమ్స్ పార్ట్. మెయిన్స్ పార్ట్కి వచ్చినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో భారతదేశ పరిపాలన ఏ విధంగా ఉంది, కంపెనీ పాలనలో భారతదేశ పరిపాలన ఏ విధంగా ఉంది, బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో భారతదేశం యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ 2 దశలుగా దానిని సపరేట్ చేసి చదవాల్సి ఉంటుంది. అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో 2 దశలుగా తీసుకుంటాం. ఒకటి కంపెనీ పాలన, రెండవది బ్రిటిష్ ప్రత్యక్ష పాలన. బ్రిటిష్ ప్రత్యక్ష పాలన. సో కంపెనీ పాలన అనేది 1773 నుంచి 1858 వరకు కొనసాగింది. బ్రిటిష్ ప్రత్యక్ష పాలన అనేది 1858 నుంచి 1947 వరకు కొనసాగింది. సో ఈ 2 దశలుగా దీన్ని తెలుసుకొని కంపెనీ పాలన అనేది ఏ విధంగా ఉంది, కంపెనీ పాలనలో జరిగినటువంటి అంశాలేంటి, కంపెనీ పాలనలో ఉన్నటువంటి లోపాలేంటి, దానికి అనుగుణంగా బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా రూపొందింది, అది భారత రాజ్యాంగంలో దాన్ని ఏ రకంగా చేర్చారు. సో ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇక తర్వాత ముసాయిదా కమిటీ పాత్ర ఏంటి,
భారత రాజ్యాంగ రచనలో ముసాయిదా కమిటీ పాత్ర ఏమిటి? సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందంటే, భారత రాజ్యాంగ రచనకై ముసాయిదా కమిటీపై వివిధ రాజ్యాంగాల ప్రభావం ఏ విధమైనది అని చెప్పేసి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేది రాజ్యాంగ రచన అనేటువంటిది ఏ పద్ధతుల్లో పూర్తి చేసింది అనేది కూడా అడగవచ్చు. అంటే రాజ్యాంగ రచనకు వివిధ పద్ధతులు ఉంటాయి. సో భారత రాజ్యాంగ రచన అనేది తులనాత్మకమైన పద్ధతిలో పూర్తి చేయబడింది. అంటే ఆనాడు ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలు మరియు ఆనాడు వివిధ దేశాల్లో పరిపాలన వ్యవస్థ వీటన్నిటినీ కూడా స్టడీ చేసి అర్థం చేసుకొని భారతదేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా ఎలాంటి వ్యవస్థ మనకు కావాలి అని ఒక ఆలోచనతో మన రాజ్యాంగ రచన అనేది ముసాయిదా కమిటీ పూర్తి చేయడం జరిగింది. సో దీన్ని తులనాత్మకమైన పద్ధతి అంటారు. ఇలా రాజ్యాంగ రచన కోసం ముసాయిదా కమిటీ అనేది ఏ పద్ధతులను అనుసరించింది, ముసాయిదా కమిటీపై రాజ్యాంగ రచనలో ముసాయిదా కమిటీపై వివిధ రాజ్యాంగాల ప్రభావం ఏ విధమైనది, తర్వాత కంపెనీ పరిపాలన అనేటువంటిది ఎలాంటిది, బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన అనేటువంటిది ఎలాంటిది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి, కంపెనీ పాలన యొక్క లోపాలు అనేవి బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనలో ఏ విధంగా వాటిని పూరించారు. సో ఈ రకంగా ఒక విమర్శనాత్మకంగా ఒక విశ్లేషణాత్మకంగా ఈ టాపిక్స్ను మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ను మనం ఎక్స్పెక్ట్ చేసి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ చేయాలి. ఇక తర్వాత రాజ్యాంగ తత్వం. సో భారత రాజ్యాంగం యొక్క తత్వం ఏ విధమైనది, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి, తర్వాత పీఠికకు సంబంధించినటువంటిది. చూడండి, ఎప్పుడైనా కూడా ఈ ఫస్ట్ యూనిట్లో పీఠిక నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. పీఠికను గురించి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. 2016లో జరిగిన ఎగ్జామ్ కావచ్చు, అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2016లో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్లో కావచ్చు, పీఠిక పైన తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. సో పీఠిక పైన ఎలాంటి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందయ్యా అంటే, సో పీఠిక పైన క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలో పీఠిక యొక్క విశిష్టతను వివరించండి. రాజ్యాంగ పీఠిక ద్వారా రాజ్యాంగ అధికారాలను ఏ విధంగా రాజ్యాంగ పీఠిక ద్వారా రాజ్యాంగ అధికారాలు ఏవైనా సంక్రమిస్తాయా, వాటి గురించి వివరించండి అని చెప్పేసి అంటారు. భారత రాజ్యాంగంలో పీఠిక యొక్క విశిష్టతను పేర్కొంటూ రాజ్యాంగ పీఠిక ద్వారా రాజ్యాంగ అధికారాలు ఏవైనా సంక్రమిస్తాయా, వాటి గురించి తెలియజేయండి అని చెప్పేసి ఈ రకమైనటువంటి క్వశ్చన్ మనకనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మౌలిక నిర్మాణం. దీన్ని మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటాం. దీన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. మరి ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం పైన కూడా మన క్వశ్చన్ అనేటువంటివి వస్తాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపం సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా 2016లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సుప్రీంకోర్టు ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని అంశాలు ఏమిటి, ఈ విషయంపై ముఖ్యమైన 2 సుప్రీంకోర్టు తీర్పులను తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చినటువంటిది. రాజ్యాంగం యొక్క తత్వమును బేస్ చేసుకొని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనే ఒక భావనను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ద్వారా ఇచ్చింది. సో ఆ విధంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి భావనకు సుప్రీంకోర్టు కారణమైంది. మరి ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి దానిలో అనేక అంశాలను సందర్భానుసారం సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా, వివిధ జడ్జిమెంట్ల ద్వారా, వివిధ కేసులలో పేర్కొంటూ వచ్చింది. ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి కేసులను పేర్కొంటూ రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి, రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి అంశాలు ఏమిటి, వాటిని తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. సో మనందరికీ తెలిసింది, కేశవానంద భారతి కేసులో ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి భావనను సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ద్వారా తీసుకొచ్చింది అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి అంశాన్ని, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పాయింట్ను, ఒక కాన్సెప్ట్ను 1973 కేశవానంద భారతి కేసులోనే మొదటిసారిగా పేర్కొన్నప్పటికీ దానికంటే ముందే గోలక్నాథ్ కేసు నుంచే
ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక తత్వం అనేటువంటి భావన మొదలైంది. కాబట్టి ఐసి గోలక్నాథ్ కేసు నుంచి మొదలుకొని మినర్వా మిల్స్ వరకు, ఐసి గోలక్నాథ్ కేసు నుంచి మొదలుకొని మినర్వా మిల్స్ కేసు వరకు కూడా ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్కు సంబంధించినటువంటి అనేక జడ్జిమెంట్లను ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి 2 కేసుల ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని అంశాలు తెలియజేయండి అన్నారు. అప్పుడు మనకు ఇక దాని తర్వాత మినర్వా మిల్స్ కేసు తర్వాత మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, అలా 2 ముఖ్యమైనటువంటి కేసులను జడ్జిమెంట్లను 2 ముఖ్యమైన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను బేస్ చేసుకొని ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని అంశాలను తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ యూనిట్ అండి. ఇక తర్వాత సవరణలు, రాజ్యాంగ సవరణల గురించి దీనిలో ఈ ఫస్ట్ యూనిట్లోనే మనకి ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణల ద్వారా మౌలిక స్వరూపం ఏమైనా మారుతుందా, ఆ రకమైనటువంటి ఆలోచనతో, ఆ రకమైనటువంటి దానితో ఈ అంశాన్ని మనం చదవాల్సి ఉంటుంది. సో ఒక్కసారి చూడండి, రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియను పేర్కొనండి. ఇది మనకు ప్రీవియస్ అడిగినటువంటి బిట్ అండి. రాజ్యాంగ సవరణా ప్రక్రియను, భారత రాజ్యాంగ సవరణా ప్రక్రియను వివరించండి. తర్వాత రాజ్యాంగ సవరణా ప్రక్రియపై ఉన్నటువంటి విమర్శను తెలియజేయండి అని అన్నారు. భారత రాజ్యాంగ సవరణా ప్రక్రియను వివరించండి, రాజ్యాంగ సవరణా పద్ధతి పైన ఉన్నటువంటి విమర్శను తెలియజేయండి అన్నారు. అంటే భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఇచ్చినప్పటికీ పార్లమెంటు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో చేసింది. అంటే రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి స్వరూపానికి భంగం కలిగే విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం, తమ యొక్క అవసరాల కోసం ప్రభుత్వము ఇష్టానుసారం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ రావడం జరిగింది. అలా 1970వ దశాబ్దంలో రాజ్యాంగ సవరణ అనేటువంటిది చాలా విమర్శలను ఎదుర్కొంది. అంటే రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సవరించే అధికారం, ఒక అపరిమితమైన అధికారం తమకుంది, పార్లమెంటుకు ఉంది అనేటువంటి ఒక అధికారంతో రాజ్యాంగాన్ని ఇష్టానుసారం సవరించేటువంటి ప్రయత్నం చేశారు. దీని వలన రాజ్యాంగ సవరణల వలన రాజ్యాంగం యొక్క మూలతత్వంకు దెబ్బతినేటువంటి, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంకు భంగం కలిగేటువంటి అవకాశం వచ్చింది. అలా రాజ్యాంగ మౌలిక స్వరూపంకు భంగం కలగకుండా సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా పరిరక్షించే ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా పరిరక్షించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ అనేటువంటిది, రాజ్యాంగ సవరణా పద్ధతి అనేది భారత రాజ్యాంగం యొక్క దృఢతత్వాన్ని కూడా బలహీనపరిచేటువంటి ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం యొక్క మౌలిక తత్వానికి భంగం కలిగేటువంటి ప్రయత్నం జరిగింది. సో పార్లమెంట్ యొక్క ఆధిక్యతను చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. వీటన్నిటిని కూడా విమర్శల ద్వారా, విమర్శ అంశాలలో రాసి సో కన్క్లూజన్లో వచ్చేసరికి సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష ద్వారా రాజ్యాంగం యొక్క మౌలిక తత్వంకు భంగం కలగకుండా రాజ్యాంగ సవరణ ఉండాలి అని పార్లమెంటుపై తన యొక్క ఆధిక్యతను చాటుకుంది అని చెప్పేసి దీన్ని మనం ముగింపులో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఫస్ట్ యూనిట్ పైన మనం క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఇక తర్వాత ఇందులోనే మనకు ఈ నూతన రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని కూడా దీనిలోనే మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ తత్వము, ఈ రాజ్యాంగమైనటువంటి నిర్మాణము అని చెప్పేసి ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగ నిర్మాణంలోనే మనకు భారత భూభాగము అనేటువంటిది ఒక టాపిక్గా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది నూతన రాష్ట్రం కాబట్టి, నూతన రాష్ట్ర అవతరణ కాబట్టి, సో నూతన రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలిటీ బేస్డ్ క్వశ్చన్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మనకు ముఖ్యంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలోని నిబంధనలు ఎలాంటివి, నూతన రాష్ట్రం ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, మరియు నూతన రాష్ట్రం ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ ఎంతవరకు అవసరము, రాజ్యాంగ సవరణ అవసరమా లేదా, దాని గురించి తెలియజేయండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు 2016 తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనను వివరించండి. ఒక నూతన రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అని చెప్పేసి. సో మనందరికీ తెలిసిందే నూతన రాష్ట్రం ఏర్పాటు, దాన్నే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ అంటారు. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారం. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి మనకు రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ అనేటువంటిది తెలియజేస్తుంది.
ఈ 3వ ఆర్టికల్ యొక్క పూర్తి అంశాలు మనకు తెలిసి ఉన్నట్లయితే ఈ క్వశ్చన్కు మనం అద్భుతంగా ఆన్సర్ ఇవ్వగలుగుతాం. ఓకేనా. సో 3వ ఆర్టికల్ అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ ఇది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం అనేది పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారం. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశం అనేది కేంద్ర జాబితాకు చెందినటువంటి అంశం కాబట్టి పార్లమెంటుకు మాత్రమే శాసన అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం ఉండదు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణను పార్లమెంట్ చేస్తున్నప్పుడు సంబంధిత శాసనసభ అభిప్రాయం తెలుసుకోవడం అనేటువంటిది మాత్రం ఒకటి ఉంది. అయితే శాసనసభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చును, తీసుకోకపోవచ్చును. తర్వాత ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేది 3వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి కాదు. రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి కాదు. ఎందుకంటే మనకు రాజ్యాంగ సవరణ పద్ధతులు మొత్తం 3 ఉన్నాయి. రాజ్యాంగ సవరణ పద్ధతులు మొత్తం 3 ఉన్నాయి. సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణను సవరించడానికి కొన్ని అంశాలు, మరికొన్ని అంశాలను ప్రత్యక్ష మెజారిటీ పద్ధతితో సవరించడానికి అవకాశం ఉంది. ఇక రాజ్యాంగంలోని మరికొన్ని అంశాలు మరియు ముఖ్యమైనటువంటి అంశాలు మరియు సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలు వాటిని సవరించడానికి ద్విపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి అనేది ఉంది. సో ఇలా రాజ్యాంగాన్ని సవరించడానికి 3 పద్ధతులను మనకు ఏర్పాటు చేశారు. సాధారణ మెజారిటీ పద్ధతి, రెండవది ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి, మూడవది ద్విపక్ష ప్రత్యక్ష మెజారిటీ పద్ధతి. ఈ 3 పద్ధతులలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది సాధారణ మెజారిటీ పద్ధతిలో సవరించేటువంటి అంశం. కాబట్టి సాధారణ మెజారిటీ పద్ధతిలో చేసేటువంటి ఏవైనా కూడా అవి రాజ్యాంగ సవరణ చట్టాలుగా భావించబడవు. కాబట్టి 3వ ఆర్టికల్ ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, తప్పనిసరి కాదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు, కొన్ని నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్రాల విభజన చేసినప్పుడు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ సవరణ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ రాజ్యాంగ సవరణ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, ఏదైనా ఒక రాష్ట్రాన్ని పునర్విభజన చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన అధికారాలు ఏవైనా రాజ్యాంగంలో పేర్కొని ఉంటే, మన మౌలిక రాజ్యాంగంలో పేర్కొని ఉంటే, ఆ రాష్ట్ర విభజన చేసేటప్పుడు, ఆ రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు రాజ్యాంగంలోని ఆ అంశాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం, లేదా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ రాష్ట్ర విభజన చేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి. సో 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారా నూతన రాష్ట్రాన్ని పార్లమెంటుకు ఏర్పాటు చేసే అధికారం ఉంది. ఇది సాధారణ మెజారిటీతో ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేది పార్లమెంట్ చేస్తుంది. ఓకేనా. ఇది కేంద్ర జాబితాకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనేది పూర్తిగా కేంద్రానికి సంబంధించిన ప్రక్రియ. దీనిలో రాష్ట్ర శాసనసభకు అధికారం అనేది లేదు, కేవలం ఒపీనియన్ మాత్రం చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి కాదు. రాజ్యాంగ సవరణ చేయకుండానే మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేది సాధారణ మెజారిటీతో పార్లమెంట్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో మాత్రం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా అంశాలు రాజ్యాంగంలో, మౌలిక రాజ్యాంగంలో ఉన్నట్లయితే సో అప్పుడు రాజ్యాంగ సవరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతకు మించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి కాదు. సో ఈ రకంగా మనకు వీటిపైన క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ యూనిట్ ప్రాథమిక హక్కులు. సో భారత రాజ్యాంగంలో 3వ భాగంలో మనకు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. హక్కుల ప్రాతిపాదికనే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ప్రజాస్వామ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రాథమిక హక్కుల యొక్క అమలు తీరు ఏ విధంగా ఉంది, వాటిపై పరిమితులు ఏ విధంగా ఉన్నాయి వివరించండి అని చెప్పి ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఏమిటండి, హక్కుల ప్రాతిపాదికనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుంది. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ప్రాథమిక హక్కుల అమలు తీరు ఏ విధంగా ఉంది, వాటిపై ఉన్న పరిమితులు ఏమిటి అనేది మన క్వశ్చన్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు మెయిన్స్ ప్రిపరేషన్లో ఏ టాపిక్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ కంటే ముఖ్యంగా కాన్సెప్ట్ను మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే అసలు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల యొక్క పాత్ర ఏంటి,
ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎందుకు చేర్చాల్సి వచ్చింది? తర్వాత ప్రాథమిక హక్కుల యొక్క స్వభావం ఎలాంటిది? ప్రాథమిక హక్కుల యొక్క పరిధి ఎంతవరకు ఉంది? ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? ప్రాథమిక హక్కులపై రాజ్యాంగపరమైన పరిమితులు ఏమిటి అనేది ఇవి కాన్సెప్ట్ పాయింట్స్. సో వీటిని మనం ముందుగా తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే మనకు ప్రాథమిక హక్కులపైన ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. దానిపైన ఏ రకమైన క్వశ్చన్ అయినా వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలా కాకుండా మనం గ్రూప్ 2 లాంటి ప్రిపరేషన్లో భాగంగా ప్రాథమిక హక్కులు అంటే ప్రారంభంలో 7 రకాల ప్రాథమిక హక్కులు ఉండేవి, తర్వాత 6 రకాల ప్రాథమిక హక్కులు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛ, ఈ విధంగా చదివితే కాదు. అసలు ఎందుకు ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది? ప్రాథమిక హక్కుల యొక్క స్వభావం ఏంటి? ప్రాథమిక హక్కుల యొక్క పరిధి ఏమిటి? ఓకేనా? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల స్వభావం గురించి మనకు ఒక 10-15 పాయింట్స్ వస్తాయి. 1 కాదు 2 కాదు. అర్థమవుతున్నాయి అంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవి కావు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనేవి న్యాయసమ్మతమైనవి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనేవి స్వభావ సిద్ధంగా నకారాత్మకమైనవి, కానీ కొన్ని సకారాత్మకమైనవి కూడా ఉన్నవి. అర్థమవుతుందా? సో ఈ రకంగా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే ప్రాథమిక హక్కుల యొక్క మౌలిక స్వరూపముకు భంగం కలగకుండా ఆ సవరణ ఉండాలి. ఓకేనా? సో ఈ రకంగా ప్రాథమిక హక్కులను అమలు చేయకపోతే న్యాయస్థానాల ద్వారా వాటి పరిరక్షణకు రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటిని మనం రిట్స్ జారీ చేసే అధికారం అంటాము. సో ఇలా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మనకు తెలిసి ఉండాలి. ఆ ప్రాథమిక అంశాలని ఈ స్వభావము, పరిధి అనేటువంటి విషయంగా మనం చదువుతాం. ఇక తర్వాత ప్రాథమిక హక్కుల విస్తరణ, ప్రాథమిక హక్కులపై పరిమితులు ఏమిటి? రాజ్యాంగంలోనే మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులపై కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు కూడా వివిధ కేసులలో జడ్జిమెంట్ ద్వారా మరికొన్ని పరిమితులను కూడా పేర్కొంటూ వచ్చింది. అయితే రాజ్యం యొక్క పరిపాలనలో, రాజ్యం తన బాధ్యతల నిర్వహణలో, రాజ్యం యొక్క పరిపాలనలో పౌరుల యొక్క హక్కులకు భంగం కలగకుండా న్యాయస్థానాలు పౌరుల యొక్క హక్కుల సంరక్షణ కోసం అనేక సందర్భాల్లో జడ్జిమెంట్లు మరియు ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. అయితే సంక్షేమ రాజ్య స్థాపన కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాత్రలో ప్రాథమిక హక్కులపై కొంత ప్రభావం అనేది కనబడుతుంది. ఈ దృష్ట్యా మనం ఆదేశిక సూత్రాల యొక్క అమలుకు, ప్రాథమిక హక్కుల యొక్క అమలుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆదేశిక సూత్రాలు అమలు చేయాలి అంటే పౌరుల యొక్క హక్కులపై కొన్ని పరిమితులు తప్పవా? ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఆదేశిక సూత్రాలను అమలు చేయడం సాధ్యమవుతుందా? ఈ దృష్ట్యా మనం ఆ టాపిక్ను మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ కూడా, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనేవి రెండూ కూడా హక్కులే అండి. రెండూ హక్కులే. ఇవి న్యాయ సంరక్షణ కలిగిన హక్కులు, ఇవి న్యాయ సంరక్షణ లేని హక్కులు. న్యాయ సంరక్షణ లేని హక్కులు అంతే. చూడండి, వ్యక్తి యొక్క హక్కులు ఇవి వ్యక్తి యొక్క సంక్షేమాన్ని తెలియజేస్తున్నాయి. ఇవి వ్యక్తి యొక్క ప్రగతిని తెలియజేస్తున్నాయి. ఆదేశిక సూత్రాలు అనేటువంటి ఈ హక్కులు సమాజ సంక్షేమం గురించి తెలియజేస్తున్నాయి. చూడండి, ఇక్కడ వ్యక్తి సంక్షేమాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, సమాజ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా అంటే సమాజ సంక్షేమాన్ని సాధించకుండా వ్యక్తి సంక్షేమం గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యక్తి ఒక సంఘజీవి.
మనిషి ఒక సంఘజీవి అంటాం. సమాజం అభివృద్ధి చెందితేనే సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా హక్కులను పొందగలుగుతారు. మన భారత రాజ్యాంగం యొక్క మౌలికమైన అంశం ఏమిటి అంటే ఈ ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ అందాలి, అవి సమానంగా అందాలి. కాబట్టి సమన్యాయము అనేటువంటి మన భారత రాజ్యాంగం యొక్క మౌలిక అంశమైనటువంటి సమన్యాయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు రాజ్యంలోని ప్రజలందరికీ కూడా అందాలి మరియు అవి సమానంగా ఆ హక్కులు అనేవి వారు పొందాలి. ప్రజలందరూ కూడా హక్కులను సమానంగా పొందాలి అంటే ఆ రకమైనటువంటి సమన్యాయమును సాధించడం కోసం ప్రభుత్వం కొన్ని విధులను పాటించాలి, కొన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతలే ఈ ఆదేశిక సూత్రాలు. కాబట్టి సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించినప్పుడే సమాజంలోని వ్యక్తి యొక్క హక్కులు అనేవి వారు పొందగలుగుతారు. కాబట్టి సమాజ సంక్షేమాన్ని విస్మరించడం, వ్యక్తి యొక్క సంక్షేమం సాధించడం, సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తి సంక్షేమాన్ని మనం ఆలోచించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వీటిలో ఏవి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయంటే ఈ రెండూ కూడా అవసరమే. ఈ రెండిటి మధ్య సమన్వయమే మన భారత రాజ్యాంగం యొక్క మౌలిక అంశము అనే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 సంవత్సరంలోని కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను ఈ దృష్ట్యా వాటిని పోలుస్తూ వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బేస్ చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది. సో మెయిన్స్లో ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారు. తర్వాత రాజ్యాంగ పరిధిలో సంక్షేమ రాజ్యం ఏమిటి మరియు పంపిణీ న్యాయం ఏ విధమైనది అని చెప్పేసి, ఇక ఆదేశిక సూత్రాల్లో రూల్ ఆఫ్ లా మరియు ప్రాథమిక విధుల యొక్క పాత్ర వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకమైనటువంటి టాపిక్స్ గురించి మనం కాన్సెప్ట్ బేస్డ్గా ముందుగా చదువుకొని కరెంట్ ఇష్యూస్ను, కరెంటు అంశాలు, కరెంటు పాలిటిక్స్ సంబంధించిన అంశాలను వీటితో యాడ్ చేసుకుంటూ మనం చదివినప్పుడే సో మన క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. ఆ రకమైన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా పాలిటీ గవర్నెన్స్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో పాలిటీ గవర్నెన్స్ అనేటువంటిది 60% క్వశ్చన్స్ మన కరెంట్ ఈవెంట్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని 60% క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ముఖ్యంగా ఆదేశిక సూత్రాల్లో మన కామన్ సివిల్ కోడ్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఈ కామన్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది. సో దానికి బేస్ చేసుకొని ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం కోసం లా కమిషన్ ద్వారా కొన్ని ప్రయత్నాలు చేసింది. వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. అసలు ఎందుకు కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది మనం ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం? కామన్ సివిల్ కోడ్ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏ విధమైనది, దాని ఆవశ్యకత ఏంటి అనేటువంటిది కూడా మనకు తెలిసి ఉండాలి. అర్థమవుతుంది. తర్వాత ఈ కామన్ సివిల్ కోడ్లో భాగంగానే ఈ మధ్య కాలంలో ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి ఒక అంశం చర్చనీయాంశమైంది. సో షరియా చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందడం అనేటువంటిది చట్ట సమానత్వానికి విరుద్ధము అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఒక చట్టమును రూపొందించేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో ఆ రకంగా కామన్ సివిల్ కోడ్ అనేది మళ్ళీ చర్చనీయాంశమైంది. అంటే ఒకే దేశం అనేటువంటి భావనలో ఒకే చట్టం, ఒకే న్యాయం అనేది కూడా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి న్యాయం అనేది, ముఖ్యంగా భారతదేశంలో మనకు సివిల్ న్యాయము, క్రిమినల్ న్యాయమును మనం తీసుకున్నట్లయితే అందరికీ ఒకే రకంగా క్రిమినల్ చట్టాలు అనేవి ఉన్నాయి. ఎవరు నేరం చేసినా కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టం, అందరికీ ఒకే రకమైనటువంటి శిక్ష అనేటువంటిది అమలు చేయబడుతుంది. ఏ విషయంలో? క్రిమినల్ కేసుల విషయంలో, క్రిమినల్ న్యాయం ప్రకారం. కానీ సివిల్ చట్టాల ప్రకారం సివిల్ న్యాయమును తీసుకున్నట్లయితే భారతదేశంలో
ఒక్కొక్క మతం వారికి ఒక్కొక్క రకంగా ఈ సివిల్ న్యాయం అనేది వర్తిస్తుంది. సో ఇలా చేయడం వల్లనే ఈరోజు భారతదేశంలో జాతి సమైక్యతకు భంగం కలిగే విధంగా జరుగుతుంది. కాబట్టి ఒకే దేశం ఒకే జాతి అనేటువంటి నినాదంలో భాగంగా ఒకే సివిల్ చట్టం, అందరికీ ఉమ్మడి సివిల్ చట్టం ఉండాల్సిన అవసరం, అందరికీ ఒకే రకమైనటువంటి కామన్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ కామన్ సివిల్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకు ఈ యూనిట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి మీరు పరిశీలిస్తే, భారత రాజ్యాంగంలోని 3వ భాగమైన ప్రాథమిక హక్కులపై, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఇప్పటి వరకు ప్రాథమిక హక్కులకు జరిగిన రాజ్యాంగ సవరణలు తెలియజేయండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ వచ్చింది. సో ప్రీవియస్ గ్రూప్ 1లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో 3వ భాగం నందు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యతను పేర్కొంటూ ఇప్పటి వరకు ప్రాథమిక హక్కులకు జరిగిన రాజ్యాంగ సవరణలను వివరించండి లేదా తెలియజేయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇక రెండవది, రాజ్యాంగము ద్వారా సంక్రమించిన సమానత్వపు హక్కును విశదీకరిస్తూ సంబంధిత సహేతుక వర్గీకరణ సిద్ధాంతమును తెలియజేయండి లేదా విపులీకరించండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. భారత రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు, భారత రాజ్యాంగము ద్వారా సంక్రమించిన సమానత్వపు హక్కును విశదీకరిస్తూ సంబంధిత సహేతుక వర్గీకరణ సిద్ధాంతమును వివరించండి అన్నారు. అర్థమైందండి మీకు? అంటే ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నారు. భారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు అనేది 2 సిద్ధాంతాలను బేస్ చేసుకొని అమలు చేయబడుతుంది. ఒకటి, చట్టం ముందు అందరూ సమానులే, అంటే ఒకటి చట్ట సమానత్వం, రెండవది చట్టం దృష్టిలో సమాన రక్షణ. ఈ 2 కాన్సెప్ట్లను బేస్ చేసుకొని మనకు సమానత్వపు హక్కు అనేది మన రాజ్యాంగం ప్రకారం అమలు చేయబడుతుంది. కాబట్టి ఆ 2 సిద్ధాంతాల యొక్క అంశాలను పేర్కొంటూ ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి. చట్ట సమానత్వం, చట్టము ద్వారా సమాన రక్షణ. చట్ట సమానత్వం అనేటువంటిది చట్ట సమానత్వము అనేది మనకు బ్రిటిష్ రాజ్యాంగం యొక్క కాన్సెప్ట్. అది చట్ట సమానత్వం అనేది బ్రిటిష్ రాజ్యాంగం యొక్క కాన్సెప్ట్. అది చట్టం ద్వారా సమాన రక్షణ, చట్టం ద్వారా సమాన రక్షణ అనేటువంటి కాన్సెప్ట్ మనకు అమెరికా రాజ్యాంగంకి సంబంధించినటువంటిది. కాబట్టి బ్రిటిష్ దేశంలో అమలులో ఉన్నటువంటి చట్ట సమానత్వమును, అమెరికా దేశంలో అమలవుతున్నటువంటి చట్టం ద్వారా సమాన రక్షణను రెండింటినీ కూడా మన రాజ్యాంగంలో తీసుకొని ఈ సమానత్వపు హక్కును పేర్కొనడం జరిగింది. కాబట్టి సమానత్వపు హక్కును, దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలంటే ఈ 2 సిద్ధాంతాలు మనకు అర్థం కావాల్సి ఉంటుంది. అందుకనే మనకు 14వ ఆర్టికల్ అనేటువంటి చట్ట సమానత్వాన్ని, 14వ ఆర్టికల్ అనేటువంటి సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మొదటి ఆర్టికల్ అయిన 14వ ఆర్టికల్కు అనుబంధంగా 15, 16, 17, 18 ఆర్టికల్స్ను మనం కలిపి చదవాల్సి ఉంటుంది. 14వ ఆర్టికల్లో 2 కాన్సెప్ట్లు తెలియజేశారు. చట్ట సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణ. ఈ చట్ట సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణ అనేటువంటి దాన్ని మనం 15వ ఆర్టికల్లో చూస్తాం, 16వ ఆర్టికల్లో చూస్తాం, 17, 18వ ఆర్టికల్లో చూడడం జరుగుతుంది. ముఖ్యంగా 15వ ఆర్టికల్లో చూస్తే పబ్లిక్ ప్రదేశాలలో వివక్షతలు నిషేధము అని చెప్పేసి అన్నారు. ఇది చట్ట సమానత్వం. మళ్ళీ 15వ ఆర్టికల్లోనే 3వ క్లాసులో, 4వ క్లాసులో, 5వ క్లాసులలో కొన్ని వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. 3వ క్లాసులో 15వ ఆర్టికల్లోని 3వ క్లాసులో మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. 4వ క్లాసులో ప్రభుత్వ విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. 5వ క్లాసులో ప్రభుత్వ విద్యా సంస్థల యందు ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించారు. సో ఇది చట్టము ద్వారా సమాన రక్షణ, దాన్ని దృష్టిలో పెట్టుకొని.
కాబట్టి చట్ట సమానత్వం అనేది మనం అమలు చేస్తూ చట్ట సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని సమన్యాయం సాధించడం కోసం చట్టం ద్వారా సమాన రక్షణ అనేటువంటి పద్ధతిలో మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రెండు కాన్సెప్ట్లను చట్ట సమానత్వము, చట్టము ద్వారా సమాన రక్షణ, చట్టము ద్వారా సమాన రక్షణ అనే ఈ రెండు సిద్ధాంతాలను బేస్ చేసుకొని సమానత్వ హక్కును మనం ఇక్కడ వివరించాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రీవియస్ అడిగినటువంటి ఒక క్వశ్చన్. తర్వాత వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క స్వభావాన్ని, దాని పరిధిని వివరించండి. ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛపై గోచరం అవుతున్నటువంటి వివిధ స్వరూపాలను వివరించండి అని చెప్పేసి అన్నారు. ఈ మధ్య కాలంలో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి రైట్ పైన ప్రభుత్వం యొక్క అనేక చర్యల ద్వారా ఈ హక్కుకు భంగం కలుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న అనేక చట్టాలు దేశ రక్షణ, ప్రజా భద్రత అనేటువంటి కొన్ని అంశాలను బేస్ చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి అనేక చట్టాల వలన, అనేక చట్టాల అమలు వలన ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి యొక్క వాక్ స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కాబట్టి ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాల ద్వారా, ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాల ద్వారా ఏ రకంగా భంగం కలుగుతుంది, వాక్ స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతవరకు రక్షణ ఉంది అనేటువంటిది ఈ క్వశ్చన్ ద్వారా మనం వివరించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను మనం చదువుకొని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఈ హక్కులకు సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి తెలుసుకొని ఆ రకంగా వాటికి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఏ టాపిక్ నుంచి అయినా క్వశ్చన్స్ అనేటువంటివి రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉంది. ఒకటి కాన్సెప్ట్, రెండవది కరెంట్ ఈవెంట్స్. ఓకేనా? కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడగవచ్చు, లేదా కరెంట్ ఈవెంట్ పైన క్వశ్చన్ అడగవచ్చు. ప్రతి టాపిక్ను భారత రాజ్యాంగ పరిణామ క్రమం నుంచి మొదలుకొని మనకి ఈ సిలబస్లో ఇచ్చినటువంటి చివరి యూనిట్ 5th యూనిట్ వరకు కూడా ప్రతి యూనిట్లో, ప్రతి టాపిక్లో రెండు రకాల క్వశ్చన్స్ మనం చదువుకొని ఉండాలి. ఒకటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, రెండవది కరెంట్ ఈవెంట్స్. కాబట్టి ప్రాథమిక హక్కులు, స్వభావం, వాటి పరిధి అనేది కాన్సెప్ట్ బేస్డ్. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలిసి ఉండాలి. ఇక ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక హక్కుల విషయంలో, పౌరుల యొక్క హక్కుల విషయంలో ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేసినటువంటి చట్టాలు, వాటిని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష ద్వారా పరిశీలించినటువంటి అంశాలు, వాటన్నిటి గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఆ రకంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాన్సెప్ట్ బేస్డ్ పైన కూడా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది 2nd యూనిట్. ఇక తర్వాత 3rd యూనిట్, 3వ యూనిట్ ప్రభుత్వ వ్యవస్థ. భారత ప్రభుత్వ వ్యవస్థ ఏ విధమైనది అంటే, భారత ప్రభుత్వము పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థను కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్, అసలు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి? భారతదేశానికి పార్లమెంటరీ తరహా వ్యవస్థని ఎందుకు తీసుకున్నారు? అధ్యక్ష తరహా వ్యవస్థకు, పార్లమెంటు తరహా వ్యవస్థకు మధ్య వ్యత్యాసం ఏంటి? వీటి గురించి మనకు తెలిసి ఉండాలి. ఇవి కాన్సెప్ట్ అంశాలు. అర్థమవుతుందా? పార్లమెంటు తరహా వ్యవస్థ అనేది ఏ విధమైనది, పార్లమెంటు తరహా వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, పార్లమెంటు తరహా వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ఏంటి, వాటి లోపాలేంటి, అధ్యక్ష తరహా వ్యవస్థకు పార్లమెంటు తరహా వ్యవస్థకు మధ్య వ్యత్యాసాలు ఏంటి, భారత పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ సంస్థల యొక్క పాత్ర ఏ విధమైనది. సో ఇవి మనం తెలుసుకొని ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం అంటేనే ప్రధానంగా 3 ప్రభుత్వాంగాలు ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. అయితే ఇక్కడ ఈ యూనిట్లో మనం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ గురించే మనకు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ గురించే ఇందులో ఉంటుంది. మనకు జ్యుడిషియరీ గురించి నెక్స్ట్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి గురించి, లెజిస్లేచర్ బాడీ అయినటువంటి పార్లమెంట్ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో
రాష్ట్రపతికి సంబంధించిన దాన్ని తీసుకుంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమిటి? రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమిటి? రాజ్యాంగాధినేతగా రాజ్యాంగ అమలులో రాష్ట్రపతి యొక్క పాత్ర ఏ విధమైనది? తర్వాత రాష్ట్రపతి గవర్నర్కు మధ్య అధికారాల విషయంలో వ్యత్యాసం ఏంటి? రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏంటి? గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి? కేంద్ర పరిపాలనలో కేంద్ర కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికార పరిధి ఎంత? రాష్ట్ర కార్యనిర్వాహక పరిధిలో గవర్నర్ యొక్క అధికార పరిధి ఏంటి? సో ఈ రకంగా రాష్ట్రపతి గురించి మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ప్రధానమంత్రి, మంత్రిమండలి. భారత పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్ర పరిపాలనలో వాస్తవ కార్యనిర్వాహక అధికారాలను ప్రధానమంత్రి, మంత్రిమండలి ఏ విధంగా నిర్వహిస్తుంది? సమిష్టి బాధ్యతా సూత్రం అంటే ఏమిటి? కేంద్ర పరిపాలనలో సమిష్టి బాధ్యతా సూత్రం అనేది ఏ విధంగా అమలు చేయబడుతుంది? సో ఇలా ప్రధానమంత్రి, మంత్రిమండలికి సంబంధించిన అంశాలు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క అధికారాలు, విధులు. తర్వాత అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి. రాష్ట్ర శాసన వ్యవస్థ యొక్క అధికారాలు, విధులు. పార్లమెంటు అధికారాలు, శాసన వ్యవస్థ యొక్క అధికారాలను వాటి మధ్య ఉన్నటువంటి అంశాలను మనం చదవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? రాష్ట్ర శాసనసభ చేసేటువంటి ఏ చట్టం కూడా పార్లమెంట్ చట్టానికి విరుద్ధంగా ఉండకూడదు. అది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తర్వాత మనకు ప్రీవియస్ ఒక క్వశ్చన్ అడిగారు, చాలా సింపుల్ క్వశ్చన్ 2016లో. ఏమిటయ్యా ఆ క్వశ్చన్ అంటే, లోక్సభతో పోల్చినప్పుడు భారత పార్లమెంటరీ వ్యవస్థలో లోక్సభతో పోల్చినప్పుడు రాజ్యసభకు ఉన్నటువంటి అధికారాలు అనేవి చాలా తక్కువ. దీని గురించి వివరించండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది చాలా జనరల్ క్వశ్చన్. ఇక ఇదే యూనిట్ పైన దీనిపైన ఇతర క్వశ్చన్స్ ఏమిటయ్యా అంటే, పార్లమెంట్ చేసిన చట్టాలకు రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు న్యాయస్థానాలు ఎటువంటి సూత్రాలను ప్రతిపాదించాయి అని చెప్పేసి. మన భారత రాజ్యాంగంలోనే స్పష్టంగా కొన్ని నిబంధనలు చెప్పబడ్డాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో, శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాల గురించి మన భారత రాజ్యాంగంలో 11వ భాగం 12వ భాగంలో వివరించారు. ముఖ్యంగా 11వ భాగంలో 1వ అధ్యాయం నందు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాల గురించి వివరిస్తూ పార్లమెంట్ చేసేటువంటి ఏ చట్టంకైనా వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ చట్టం చేయకూడదు, ఆ చట్టం చెల్లదు అని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ చేసిన చట్టాలకు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు న్యాయస్థానాలు ఇచ్చేటువంటి న్యాయపరమైన సూత్రాలు ఏంటో మనం వివరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం పార్లమెంట్ చట్టానికి విరుద్ధంగా ఉంటే, పార్లమెంట్ చట్టాన్ని సవాలు చేసే విధంగా ఉంటే ఆ చట్టం చెల్లనేరదు. అయితే పార్లమెంటుకు కేంద్ర జాబితాలోని అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టం చేసే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర శాసనసభలకు రాష్ట్ర జాబితాలోని అంశాలతో పాటుగా ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా చట్టం చేసే అవకాశం కల్పించారు. పార్లమెంట్కి ఏమో కేంద్ర జాబితాలోని అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టం చేసే అధికారం ఉంది సాధారణంగా. రాష్ట్ర శాసనసభలకు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టం చేసే అధికారం ఉంది. అత్యవసర పరిస్థితులలో పార్లమెంటుకు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కూడా చట్టాలు చేసే అధికారం ఇచ్చారు. అయితే ఏదైనా ఒక అంశం పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తున్నప్పుడు తన పరిధిని మించి చేయడానికి వీలు లేదు. అంటే కేంద్ర జాబితాలోని అంశాన్ని బేస్ చేసుకొని చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. కానీ యాదృచ్ఛికంగా కొన్ని సందర్భాలలో రాష్ట్ర జాబితాలోని ఒక అంశం పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తున్నప్పుడు
అది కేంద్ర జాబితాలోని అంశాన్ని కూడా కలుపుకొని ఆ చట్టం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో న్యాయస్థానాలు కొన్ని సిద్ధాంతాలను పేర్కొనడం జరిగింది. న్యాయస్థానాలు కొన్ని సిద్ధాంతాలను పేర్కొన్నాయి. అర్థమవుతుందా? దాన్ని మనం పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాలనే ఇక్కడ మనం వివరించాలి. ఈ క్వశ్చన్కి అదే, పార్లమెంట్ చేసిన చట్టాలకు రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు న్యాయస్థానాలు ఎటువంటి సూత్రాలను ప్రతిపాదించాయి అంటే పిత్ అండ్ సబ్స్టెన్స్. ఈ పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏమిటి అంటే, రాష్ట్ర జాబితాలోని ఒక అంశం పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేస్తున్నప్పుడు ఆ చట్టంలో అనుకోకుండా కేంద్ర జాబితాలోని అంశం కూడా ఆ చట్టం పరిధిలోకి వస్తే అప్పుడు అది కేంద్రం యొక్క అంటే అది కేంద్ర జాబితా పరిధిలోకి వెళ్ళినట్టుగా మనం భావించడానికి వీలుంటుందా? పిత్ అండ్ సబ్స్టెన్స్ అనేటువంటి ఈ సూత్రం ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి, ఆ చట్టం యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ఏంటి, దాన్ని ఆలోచించాలి. ఆ ప్రధానమైనటువంటి ప్రయోజనాలు, ఆ ప్రధానమైనటువంటి స్వరూపం ఏ జాబితా కిందికి వస్తుందో దాన్ని చూడాలి. అప్పుడు అది రాష్ట్ర జాబితా కిందికే వచ్చినప్పుడు అందులో అనుకోకుండా కేంద్ర జాబితాలోని అంశాలు కూడా ప్రస్తావనకు వస్తే అది కేంద్ర జాబితాను అధిగమించినట్టు కాదు, అది కేంద్ర జాబితాలోకి చొరబడినట్టు కాదు అని చెప్పేసి ఈ పిత్ అండ్ సబ్స్టెన్స్ ద్వారా పేర్కొంటుంది. ఉదాహరణకు వడ్డీ వ్యాపారము అనేది రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశం. ప్రామిసరీ నోట్లు అనేటువంటివి కేంద్ర జాబితాకు సంబంధించిన అంశం. ఓకేనా? వడ్డీ వ్యాపారం అనేది రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశం, ప్రామిసరీ నోట్లు అనేవి కేంద్ర జాబితాకు సంబంధించిన అంశం. ఇప్పుడు వడ్డీ వ్యాపార వ్యవస్థను నియంత్రించడం కోసం వడ్డీ వ్యాపార దానిపైన ఒక సమగ్రమైన చట్టం రాష్ట్ర శాసనసభ రూపొందించింది. ఈ క్రమంలో ప్రామిసరీ నోట్లకు సంబంధించిన అంశం కూడా ఆ చట్టంలో మెన్షన్ చేసినంత మాత్రాన అప్పుడు రాష్ట్ర శాసనసభ కేంద్ర జాబితాలోని అంశంపైన చట్టం చేసినట్టు కాదు, అది పార్లమెంట్ చట్టాన్ని వ్యతిరేకించినట్టు కాదు, అది కేంద్ర ఆధిక్యతను సవాలు చేసినట్టు కాదు. ఎందుకంటే వడ్డీ వ్యాపారం పైన చట్టం రాష్ట్ర శాసనసభ చేసింది అంటే ప్రధానమైన ఆ చట్టం యొక్క ప్రధాన అంశం ఏంటి, వడ్డీ వ్యాపారం పైన నియంత్రణ. కాబట్టి వడ్డీ వ్యాపారంపై నియంత్రణ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి, ప్రధానమైన అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి, ఈ అంశం పైన చట్టం చేస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా కేంద్ర జాబితాలోని అంశం వచ్చినా కూడా అది తప్పేమీ కాదు, ఆ రాష్ట్ర చట్టం చెల్లుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు పిత్ అండ్ సబ్స్టెన్స్ అనేటువంటి సిద్ధాంతాన్ని అనేటువంటి న్యాయ సూత్రాన్ని వివరిస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి న్యాయ సూత్రాల గురించి ఇక్కడ మనకు పేర్కొంటున్నారు. తర్వాత రిపగ్నెన్సీ, డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ. ఉమ్మడి జాబితాలోని ఒక అంశం పైన చట్టం చేసే అవకాశం ఇటు కేంద్రానికి రాష్ట్రానికి కల్పించారు. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశం పైన కేంద్రం చట్టం చేసి ఉండి రాష్ట్రాలు చట్టాలు చేసినప్పుడు రాష్ట్ర చట్టం కేంద్ర చట్టాన్ని అధిగమించే విధంగా ఉంటే కేంద్ర చట్టమే అమలవుతుంది, కేంద్ర చట్టమే కొనసాగుతుంది, ఆ మేరకు రాష్ట్ర చట్టాలు రద్దవుతాయి అనేదే డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ. అదొక న్యాయ సూత్రం. ఇలా పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు చట్టాలు చేసే విషయంలో పార్లమెంట్ చట్టానికి రాష్ట్ర శాసనసభల చట్టానికి మధ్య వివాదాలు తలెత్తినప్పుడు న్యాయస్థానాలు ఈ సిద్ధాంతాలను బేస్ చేసుకొని తగు సూచనలు చేయడం అనేది జరుగుతుంది, ఆ చట్టం యొక్క అమలు గురించి పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఈ విషయాలను ఇక్కడ మనకు వివరించాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్రంలో ద్విసభా పద్ధతి అంటే మన కేంద్రంలో ద్విసభా పద్ధతి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో కూడా ద్విసభా విధానం అనేది ఉంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి ద్విసభా విధానంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య ఎప్పుడూ కూడా వివాదం అనేటువంటిది రాలేదు, ఎక్కువగా వివాదం అనేది కూడా రాదు కూడా. కానీ రాష్ట్రంలో ద్విసభా విధానం వల్ల చాలా సమస్యలు అనేటువంటివి ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ద్విసభా విధానంలో శాసన పరిషత్కు మాత్రం కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చారు, కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు అనేటువంటివి ఇచ్చారు. రాజ్యసభతో పోల్చినప్పుడు
విధాన పరిషత్కు ఉన్నటువంటి అధికారాలు ఏ విధమైనవి అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ రకమైన క్వశ్చన్ కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. రాష్ట్రంలో 2 శాసనసభల మధ్య ఏదైనా బిల్లుపై సందిగ్ధత ఏర్పడినప్పుడు అప్పుడు ఆ వివాద పరిష్కారంలో ఏ విధమైనటువంటి పరిష్కార మెకానిజంను ఉపయోగించడం జరుగుతుంది, దానిని వివరించండి అన్నారు. అంటే రాష్ట్రంలో 2 సభలు ఉన్నప్పుడు, అంటే శాసనసభ శాసన పరిషత్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక బిల్లు విషయంలో శాసనసభ శాసన మండలి మధ్య వివాదం ఏర్పడినప్పుడు, ఏదైనా స్తంభన ఏర్పడినప్పుడు అక్కడ పరిష్కార మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఈ రకమైన క్వశ్చన్ ఈ మధ్య కాలంలో మనకి ఏపీని బేస్ చేసుకొని అడిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఏపీలో శాసన మండలికి శాసనసభకు మధ్య కొన్ని బిల్లుల విషయంలో వివాదం తలెత్తింది. ముఖ్యంగా 3 రాజధానులకు సంబంధించిన బిల్లు, అధికార వికేంద్రీకరణ బిల్లు, దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా శాసనసభ ఆమోదించినటువంటి అధికార వికేంద్రీకరణ బిల్లును ఏపీ శాసన మండలి అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆ సమయంలో శాసన మండలినే రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయడం. సో ఇక్కడ శాసనసభ శాసన మండలికి సంబంధించిన పాత్ర ఏ విధమైనది అనేది మనకు అక్కడ క్వశ్చన్ అనేటువంటిది రేజ్ అవ్వడం జరిగింది. అక్కడ చర్చనీయాంశం అయింది. కాబట్టి ఇక్కడ శాసనసభకు శాసన మండలికి ఉన్నటువంటి రాజ్యాంగ అధికారాలు ఏమిటి, శాసన మండలి యొక్క పరిధి ఎంతవరకు ఉంది, ఏదైనా ఒక బిల్లు విషయంలో శాసనసభ శాసన మండలి మధ్య స్తంభన ఏర్పడినప్పుడు సో దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి. 4th యూనిట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ. సో భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది న్యాయ వ్యవస్థ నిర్మాణం తెలిసి ఉండాలి, న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు మనకు తెలిసి ఉండాలి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం అనేది ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదా సమీకృత న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదా సమీకృత న్యాయ వ్యవస్థ అంటాం. ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏమిటయ్యా అంటే భారతదేశంలో కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో ఉన్నత న్యాయస్థానంగా హైకోర్టు మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు, తర్వాత వివిధ ట్రిబ్యునల్స్ అనేవి ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి, హైకోర్టుకు సంబంధించి, సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునల్కి సంబంధించిన అంశాలు తెలుసుకొని భారతదేశంలోని న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ విధమైనది, న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు ఏంటిది అనేది మనకు తెలిసి ఉండాలి. భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏకీకృత సమీకృత న్యాయ వ్యవస్థ. సో ఇది మనకు బ్రిటిష్ రాజ్యాంగంను బేస్ చేసుకొని మనం తీసుకున్నాం. అంటే ఏమిటంటే కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు, ఇతర ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ అన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలే అమలవుతాయి. అంటే సబార్డినేట్ కోర్టుల పైన హైకోర్టు యొక్క తీర్పులు అనేవి శిరసా వహించాల్సి ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను హైకోర్టు తప్పనిసరిగా పాటించాలి. అంటే భారత న్యాయ వ్యవస్థ మొత్తం కూడా సుప్రీంకోర్టుపై ఆధారపడి ఉంది. సో ఇది మనకు ఏకీకృత సమీకృత న్యాయ వ్యవస్థ. అంటే హైకోర్టు ఇచ్చే ఏ తీర్పు కూడా సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేసే విధంగా ఉండకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్లు హైకోర్టుకు, ఇతర కోర్టులకు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్గా భావించాలి. హైకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ హైకోర్టు దిగువ న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఏదైనా కేసులో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంటు దిగువ న్యాయస్థానాలకు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఏదైనా కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే భారతదేశంలోని అన్ని హైకోర్టులకు మరియు దిగువ న్యాయస్థానాలకు అవి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. అంటే భారతదేశంలో సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. భారతదేశంలో అన్ని న్యాయస్థానాలపైన ఆధిక్యత కలిగి ఉంది సుప్రీంకోర్టు. దీన్ని ఏకీకృత సమీకృత న్యాయ వ్యవస్థ అంటారు. మరి భారత న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు ఏమిటయ్యా అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండడం. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండడము. ఈ స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి ఎలా కల్పించింది?
ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అనేది మన రాజ్యాంగ మౌలిక అంశం. ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అనేది అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నటువంటి భావన. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని పరిరక్షించడంలో రాజ్యాంగంలో కొన్ని అంశాలు కూడా పేర్కొన్నాయి. న్యాయ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖ యొక్క జోక్యాన్ని మనకు రాజ్యాంగం వ్యతిరేకిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఉంది. అయితే ఆ స్వతంత్రత అనేది మరి జవాబుదారీతనం అనేది కూడా కలిగి ఉండాలి కదా. ఇప్పుడు కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ చేత నియంత్రించబడుతుంది. కార్యనిర్వాహక శాఖ అనేది శాసనసభకు శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి. కార్యనిర్వాహక శాఖ శాసన వ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి. మరి న్యాయ వ్యవస్థ ఎవరికి జవాబుదారీగా ఉండాలి? సో ఈ అంశాన్ని ఇక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత న్యాయ సమీక్ష అంటే ఏమిటి? న్యాయ సమీక్ష అనేటువంటి ఆయుధము ద్వారా న్యాయ వ్యవస్థ ఏ విధంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ దీని మీద మనకు వచ్చాయి. చాలా క్వశ్చన్స్ మనకు దీని మీద వచ్చాయి. న్యాయ క్రియాశీలత అనగానేమి? భారత రాజ్య వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? చూడండి, న్యాయ క్రియాశీలత అంటే ఏమిటి? న్యాయ క్రియాశీలత అంటే ఏమిటి? సరే, న్యాయ సమీక్ష అంటే ఏమిటి? న్యాయ క్రియాశీలత అనగానేమి? దాని యొక్క ప్రభావం భారత రాజ్య వ్యవస్థపై ఏ విధంగా ఉంది? న్యాయ సమీక్ష అనగానేమి? న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు ఏ విధంగా దారితీసింది? న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనేది అతి క్రియాశీలతకు దారితీసే ప్రమాదం ఎంతవరకు ఉంది అనేది కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ న్యాయ సమీక్ష అంటే ఏమిటయ్యా? న్యాయ సమీక్ష అంటే ఏమిటంటే కార్యనిర్వాహక శాఖ కానీ శాసన నిర్మాణ శాఖ కానీ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం, శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి ఒక చట్టం రాజ్యాంగ పరిధిని అతిక్రమించినప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష ద్వారా దాన్ని అడ్డుకుంటుంది. అంటే పార్లమెంట్ చేసే ఒక చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు పార్లమెంట్ చేసిన ఆ చట్టం రాజ్యాంగ పరిధిలో ఉందా, రాజ్యాంగ పరిధిని మించిందా అని న్యాయ వ్యవస్థ సమీక్ష చేస్తుంది. ఆ సమీక్షనే న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది మనకు భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ఏ ఆర్టికల్ వద్ద చెప్పకపోయినప్పటికీ అనేక ఆర్టికల్స్ వద్ద న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేసింది. అందులో ముందుగా 13వ ఆర్టికల్ అనేది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చేయకూడదు. ఒకవేళ ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టం కానీ రాజ్యాంగ విరుద్ధమైన చట్టం కానీ పార్లమెంటు శాసనసభ చేసినప్పుడు వాటిని న్యాయస్థానాలు న్యాయ సమీక్ష ద్వారా అడ్డుకుంటాయి. ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలతకు దారితీస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో పార్లమెంటు శాసనసభలు చేసిన అనేక చట్టాలు న్యాయ క్రియాశీలత ద్వారా అడ్డుకోబడుతున్నాయి. ఆ న్యాయ క్రియాశీలత అనేది అతిక్రమించి అది అతి క్రియాశీలతకు దారితీసేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో ఆ రకంగా న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనేది మరి జవాబుదారితనం అనే దాన్ని కూడా వర్తించాలి. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి. కానీ ఆ స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఎవరికీ జవాబుదారీగా లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఏర్పడినటువంటి వ్యవస్థలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రజల చేత ఏర్పడినటువంటి వ్యవస్థలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అనేది రాజ్యాంగ పరిధిలో ఉండేటట్టుగా చూసుకోవడమే న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యత. అంతేకాని న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థలపైన ఆధిపత్యం చేయడానికి కాదు. అంటే కార్యనిర్వాహక శాసన వ్యవస్థను రాజ్యాంగ పరిధిలో వెళ్ళేటట్టుగా చూడడమే న్యాయ వ్యవస్థ బాధ్యత తప్ప శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పైన ఆధిపత్య ధోరణి న్యాయ వ్యవస్థ కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే అది జవాబుదారితనానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి ఇక్కడ జవాబుదారితనం అనేటువంటిది కూడా క్వశ్చన్ మనకు రేస్ అవుతుంది. తర్వాత ఇక చివరి యూనిట్ సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మరియు వాటి సవాళ్ళు. చూడండి, భారత సమాఖ్య వ్యవస్థ ఒక విశిష్టమైన సమాఖ్య. ఎందుకంటే ఇది ఒక అర్ధ సమాఖ్య.
ఇది ఒక అర్ధ సమాఖ్య, ఇది ఒక సహకార సమాఖ్య, ఇది ఒక సహకార సమాఖ్య. రాజ్యాంగపరంగా భారతదేశం సమాఖ్యగా కనిపించినప్పటికీ ఆచరణలో అది ఏకకేంద్ర వ్యవస్థగా మనకు కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రీవియస్ 2016లో గ్రూప్ 1 మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. అది ఏం క్వశ్చన్ అంటే చూడండి, భారత రాజ్యాంగం సమాఖ్య రూపంలో ఉన్నప్పటికీ ఏకీభావపు ఆత్మ కలిగి ఉంది, దానిని విశదీకరించండి అన్నారు. అంటే రాజ్యాంగం ప్రకారం మనది సమాఖ్య వ్యవస్థగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ఏకకేంద్ర లక్షణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఏకీభావపు ఆత్మ అనేది కనబడుతుంది అన్నారు. సో దీనిలో అనేక అంశాలను మనం చర్చించుకోవచ్చు. భారతదేశం సమాఖ్య దేశం అనడానికి మనకు 7వ షెడ్యూల్ అనేది ముఖ్యంగా డిస్కస్ చేస్తాం. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య శాసన సంబంధాలను చాలా స్పష్టంగా వర్గీకరించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా. అంతేకాకుండా 11వ అధ్యాయంలో 11వ భాగంలో 12వ భాగంలో కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలను విభజన చేశారు. కాబట్టి భారతదేశం సమాఖ్య దేశమే. అయితే ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు అనేటువంటివి ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఇచ్చినటువంటి అనేక అధికారాల విషయంలో కేంద్రం యొక్క జోక్యాన్ని మన భారత రాజ్యాంగం సందర్భానుసారం పేర్కొంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థగా కనిపించినప్పటికీ ఆచరణలో మాత్రం ఇది ఏకకేంద్రంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మన రాజ్యాంగమును మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధాలు అనేవి రోజు రోజుకి కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఎందుకంటే భారతదేశం యొక్క పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం కంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు కావడానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశాలు. సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగా రాష్ట్రాలకు ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు. కేంద్రం కంటే పరిపాలన విషయంలో, ప్రజా సంక్షేమ విషయంలో రాష్ట్రాలకు ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ విధులు ఇచ్చారు. కానీ ఆర్థికపరమైన వనరులు మాత్రం కేంద్రానికి ఎక్కువగా ఇచ్చారు. ఆర్థికపరమైనటువంటి వనరులు రాష్ట్రం కంటే కేంద్రానికి ఎక్కువ ఇచ్చారు. కానీ సంక్షేమపరమైనటువంటి విషయాలలో రాష్ట్రానికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు. మరి బాధ్యతలు ఎక్కువగా ఇచ్చి నిధులు తక్కువగా ఇవ్వడం వల్ల రాష్ట్రాలు ప్రతి విషయంలో కేంద్రంపై డిపెండ్ కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని రాష్ట్రాల యొక్క వాదన. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు ప్రధానమైనటువంటి కారణం ఆర్థికపరమైన అంశాలు. సో ఆ బేస్గా కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. చూడండి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు వాటికి సంబంధించినటువంటి వివాదాలను వివరించండి. ఈ విషయంలో సాధారణంగా ఎటువంటి సూచనలను తెలియజేస్తారు అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అనేక వివాదాలకు ఆర్థిక సంబంధాలే కారణం. మరి ఈ వివాదాల పరిష్కారం కోసం ఎలాంటి సూచనలు చేయవచ్చును, ఎలాంటి సూచనలను సూచిస్తారు, వాటిని క్వశ్చన్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ 5వ యూనిట్లో చివరిది స్థానిక స్వపరిపాలన. స్థానిక స్వపరిపాలన అనేటువంటిది 73, 74వ రాజ్యాంగ సవరణలను మనం ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. సో దీనిపై కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. 73, 74 రాజ్యాంగ సవరణల యొక్క అమలు తీరును విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఈ అమలు ఎంతవరకు ప్రభావితంగా ఉందో తెలియజేయండి అని. అంటే స్థానిక స్వపరిపాలన అనేటువంటిది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఉంది. భారతదేశం ఒక ఉపఖండంగా మనం పేర్కొంటాం. ఎందుకంటే ఇది వైశాల్యం పరంగా కానీ జనాభా పరంగా కానీ ఇది చాలా పెద్ద దేశం. కాబట్టి ఈ దేశంలో ప్రజలందరి యొక్క అవసరాలు తీరాలి అంటే, పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి అంటే 3 అంచెలలో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు. ప్రజలు నేరుగా పరిపాలనలో భాగస్వాములు కావాలి అంటే కేంద్ర పరిపాలన, రాష్ట్ర పరిపాలన ద్వారా సాధ్యం కాదు.
స్థానిక ప్రభుత్వాల ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే స్థానిక ప్రభుత్వాల యొక్క ఏర్పాటు అనేది భారతదేశంలో తప్పనిసరి అయింది. అలాంటి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటులో మరి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారు. అయితే ఈ 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు పేరుకు మాత్రమే ఇవి చేయబడ్డాయి, రాజ్యాంగం ప్రకారం అధికారాలు కల్పించబడ్డాయి. కానీ ఆ 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలపైన తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించే విధంగా లేదు. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలలో కల్పించిన అనేక మినహాయింపుల వల్ల స్థానిక ప్రభుత్వాలకు ఇప్పటికీ కూడా రాజ్యాంగం చెప్తున్నటువంటి అన్ని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. కాబట్టి ఈ 73, 74వ రాజ్యాంగ సవరణను అమలు తీరును విమర్శనాత్మకంగా వివరించండి, దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉందో తెలియజేయండి అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. ఇక తర్వాత జల వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం. సో జల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంశాలు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం కోసం రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటి సంస్థలు, వాటి యొక్క పాత్ర ఏ విధమైనది, వాటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పాలిటీ ప్రకారంగా ఉన్నటువంటి 5 యూనిట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.